శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు కుంభరాశి రాశి ఫలాలు 5వ తారీఖు జూలై 2026 ఆదివారం రోజు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. ఉద్యోగం, అలాగే వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం, విద్య, రైతులకి ప్రత్యేక ఫలితాలు, అలాగే ఈరోజు అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, పాటించాల్సిన సూచనలు గురించి పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఈరోజు మీ అదృష్టాన్ని పెంచే ఒక ముఖ్యమైన సూచన కూడా చెప్పబోతున్నాము. ఈరోజు గ్రహస్థితి ప్రభావం. ఈరోజు కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదిలే అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మరింత మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఈరోజు మీ మాటలకు విలువ పెరిగి మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అనుకూలంగా అవకాశాలు మీకు ముందుకు వస్తాయి. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలు ఎంతోమందిని ప్రభావం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచి మెప్పు పొందాలి అంటే ఇదే సరైన అవకాశం. ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఉద్యోగస్తులకి ఈరోజు అనుకూలమైన రోజు. కార్యాలయాల్లో మీ కృషికి ప్రశంసలు దక్కే అవకాశం కూడా ఉంది. ఉన్నతాధికారులు మీ పనితీరుని మెచ్చుకునే అవకాశం కూడా ఉంది. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని విజయవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం మీకు ఉంటుంది. ఇక ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీకు చాలా మంచి జరుగుతుంది. తోటి వారితో మీరు స్నేహపూర్వకంగా ఉంటే మీరు చేయాలనుకున్న పని తొందరగా సాధిస్తారు. వ్యాపారస్తులకి లాభదాయకమైన రోజు. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం కూడా ఉంది. పాత బాకీలు వసూలయ్యే సూచనలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు అలాగే ఒప్పందాలు చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి చేసుకోండి, ఎందుకంటే ఈరోజు మీకు చాలా మంచి జరగబోతుంది. ఇక మీకు కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నారు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు అడుగు వేయండి. ఇక పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించడానికి మంచి అవకాశం ఉంది ఈరోజు. ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే ఈరోజు ఆర్థికంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని ఆదాయం రావచ్చు. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఆదాయం పెరిగిందని అనవసర ఖర్చులు చేయకుండా మీరు పొదుపు చేస్తే చాలా మంచిది. ఇక పొదుపుపై దృష్టి పెట్టడం చాలా మంచిది. ఇక మీకు వచ్చిన మనీని మీకు కావలసిన పద్ధతిలో ఉపయోగించుకుంటే అది మీకు చాలా లాభం జరుగుతుంది. ఇక కుటుంబ జీవితం. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కూడా ఉంటుంది. బంధువులను కలిసే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. అయితే కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీ మనసును ప్రశాంతతని ఇస్తుంది. కాబట్టి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో పూర్తి సమయం చాలా సంతోషంగా గడిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఇక ప్రేమ జీవితం. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అపార్థాలు తొలగి బంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభవార్త వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ మధ్యలో ఉన్న ఏవైనా మనస్పర్ధలు ఉంటే ఈరోజు మీరు మాట్లాడుకుంటే తొందరగా క్లియర్ అయిపోతాయి. ఇక పెళ్ళి కావాలి అని ఎదురు చూసే వాళ్ళకి ఈరోజు శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగానే బాగానే ఉంటుంది. అయితే నిద్రలేమి, ఒత్తిడి, అలసట వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి భోజనం చేయండి, తగినంత నీరు తాగండి. ఉదయం లేదా సాయంత్రం నడక లేదా యోగా చేయడం వల్ల మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది. కాబట్టి టైంకి తిని కొద్దిసేపు వాకింగ్ చేయండి, అది మీ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఇక పని ఒత్తిడి కూడా తగ్గుతుంది ఇలా చేయడం వల్ల. ఇక విద్యార్థుల విషయానికి వస్తే
చదువులో మంచి ఏకాగ్రత ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన రోజు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. గురువుల దగ్గర కొత్త విషయాలు తెలుసుకోవడానికైనా సలహా అడగడం వల్ల మీకు ఈజీగా ఈరోజు మీకు ప్రాబ్లం నుండి కొంతవరకు ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఈరోజు మీకు మంచి జరుగుతుంది. కాబట్టి టైంకి చదువుకోండి. మహిళలకు ఈరోజు కుటుంబం మరియు ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. ఇంటి విషయాల్లో మీ నిర్ణయాలకు ప్రాధాన్యత లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు కూడా ఈరోజు. కాబట్టి మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే ఈరోజు ఖచ్చితంగా మీరు మొదలు పెడితే మీకు మంచి లాభం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక రైతులకు ప్రత్యేక ఫలితాలు. వ్యవసాయం చేస్తున్న వారికి ఈరోజు మంచి ప్రణాళిక రూపొందించుకునే అవకాశం కూడా ఉంది. పంటల సంరక్షణ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలు ఆర్జించవచ్చు. మార్కెట్ ధరలపై దృష్టి ఉంచి అమ్మకాలు చేస్తే మంచి ఆదాయం కూడా అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు చేయాల్సిన పనులు, ముఖ్యమైన పనులు ఉదయం పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని పనులు ప్రారంభించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇక కుటుంబ సభ్యులతో సమయం గడపండి. ఈరోజు దూరంగా ఉండాల్సినవి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, అనవసరం లేని ఖర్చులు చేయడం, ఖర్చులతో వాదనలు పెట్టుకోవడం, ఇతరులతో వాదనలు పెట్టుకొని పుకార్లను నమ్మడం. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉండండి. ఉదయాన్నే అనుకున్న పని పూర్తి అయ్యేలాగా చూసుకోండి. ఇక పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక కోపాన్ని కూడా తగ్గించుకోండి. అనవసర ఖర్చులు చేయకుండా డబ్బుని ఆదా చేయడంలో దృష్టి సాధించండి. ఈరోజు అదృష్ట అంశాలు: అదృష్ట రంగు నీలం, అదృష్ట సంఖ్య 8, శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 11:30 గంటల వరకు. ఇక శుభ దిక్కు పశ్చిమ దిక్కు. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల మధ్యలో చేయండి. అది ఖచ్చితంగా మంచి ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక సూచన: ఈరోజు ఉదయం ప్రశాంతంగా కొద్దిసేపు ధ్యానం చేయండి. మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించి రోజు ప్రారంభిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పెద్దలకు సహాయం చేయడం లేదా అవసరమైన వాటికి చిన్న సహాయమైనా చేయడం వల్ల సంతృప్తి కూడా లభిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే 2026 జూలై 5 కుంభరాశి వారికి చాలా వరకు సానుకూలమైన రోజు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త చూడాలి. సహనం, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. గమనిక: ఇవి సాధారణంగా రాశి ఫలాలు మాత్రమే. జాతకంలో గ్రహస్థితులను బట్టి కూడా ఫలితాలు మారవచ్చు. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుని మంచి దారిలో ఉంచుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.